అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈరోజు కడెం గ్రేటు మరి వరద నీరుని వదిలేయడానికి రావడం అనేది జరిగింది. మరి ఆయకట్టు కింద ఉన్న రైతులందరూ కూడా సాగునీరు అందించాలనే సంకల్పంతో మరి రాష్ట్ర ప్రభుత్వం మరి ఈ ప్రాజెక్ట్ కోసం 9,46,00,000 డబ్బుల్ని కూడా రిలీజ్ చేసిన విషయం అందరికీ తెలిసిన విషయమే. ఆ రోజులు కాంగ్రెస్ పార్టీ నాడు కడెం ప్రాజెక్టు మరి ఇప్పటి వరకు కూడా కనీసం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మనకు అన్యాయం జరిగింది వాస్తవమే. కానీ తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత కూడా కనీసం దీని యొక్క మరమ్మతులు చేయలే. సరే, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పటికీ కూడా సరే ఆ రాష్ట్రంలో ఆంధ్రులు నిలిచి చూపిస్తున్నారు. మన ప్రాంతాన్ని డెవలప్మెంట్ చేయడానికి అనేక రకాల కారణాలు ఉన్నాయి. మరి తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత ఇలాంటి ప్రాజెక్టులను ఎందుకు మరమ్మతులు చేయలేకపోయారు? ఆ 10 సంవత్సరాల్లో కనీసం కన్నెత్తి చూడనటువంటి పరిస్థితి, కేటీఆర్కి ఈ ప్రాజెక్ట్ ఎక్కడుండో తెలియనటువంటి పరిస్థితి. ఆ పరిస్థితుల్లో కనీసం ఈ ప్రాజెక్టులకి కనీసం గేట్ల యొక్క గ్రీస్ డబ్బులు ఇవ్వనటువంటి పరిస్థితుల్లో మనం చూసాం. 2 సంవత్సరాలు ఈ ప్రాంత వాసులందరూ కూడా దిక్కుమెక్కుమంటూ మరి ఇక్కడ నుంచి మొదలుకుంటే హాజీపూర్ వరకు కూడా అరే కడెం ప్రాజెక్ట్ తెగిపోతే మాకు వ్యవసాయం చేయలేము, మనం ఆత్మహత్యలే శరణ్యం, మనకు చాలా ఇబ్బందులు పడితేనే భయంతో ఉన్నటువంటి విషయం మీ అందరికీ తెలిసిన విషయమే. మరి ఆ 2 సంవత్సరాలు కనీసం ఎవరు కూడా రాష్ట్రం నుంచి కనీసం మంత్రులు వచ్చి ఇక్కడ విజిట్ చేయనటువంటి పరిస్థితి. కానీ మేము ఇక్కడ ఈ ప్రాంతానికి సీతక్కని తీసుకురావడం అనేది జరిగింది. ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మరి ఈ ప్రాంత డెవలప్మెంట్ కోసం మరి కడెం ప్రాజెక్టు సాగునీరు ఎక్కడి వరకు అవుతుందో హాజీపూర్ వరకు ఉంటే మరి ప్రేమ్ సాగర్ రావు గారు మరి నేను మరి గౌరవ ముఖ్యమంత్రికి రిక్వెస్ట్ పెడితేస్తే ఇమీడియట్లీ 9,46,00,000 శాంక్షన్ చేసుకొని మరి ఇవి యొక్క మరమ్మతులు చేయడం అనేది జరిగింది. పూర్తి స్థాయిలో కూడా మరమ్మతులు అయినాయి. మరి మీడియాలో అసత్య ప్రచారాలు చేయకుండా తప్పకుండా ఈ వాస్తవాన్ని తెలుసుకొని ప్రచారం చేస్తే బాగుంటుంది. ఎందుకంటే అసత్య ప్రచారం చేయడం వల్ల కింద ఆయకట్టు కింద ఉన్నటువంటి ప్రజలందరూ కూడా భయం గుప్పిట్లు ఉండే పరిస్థితి, అరే వాళ్ళకి రాత్రి నిద్ర రానటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తాయి. కాబట్టి వాస్తవాలు తెలిసినప్పుడే మనం మీడియాలో కూడా ప్రచారం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకంటే కడెం ప్రాజెక్టు వల్ల ఎలాంటి ప్రమాదం లేదు. గేట్లన్నీ కూడా పూర్తి స్థాయిలో మరమ్మతులు చేయడం అనేది జరిగింది. అదేవిధంగా ఎస్సీ గారు కూడా రావడం అనేది జరిగింది. కాబట్టి రైతులందరినీ కోరుకునేది ఒకటే, మీరు హాయిగా పంటలు పండించవచ్చు. తప్పకుండా రెండు పంటలకి మన సాగునీరు అందించే బాధ్యత మాది, అదేవిధంగా తాగునీరు అందించే కూడా బాధ్యత మాదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.